హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో లేటెస్ట్గా తీసుకున్న బ్రాస్ ఐటమ్స్, పూజ ఐటమ్స్ చూపిస్తున్నానండి. ఇవి నేను కొత్తగా తీసుకున్న ఐటమ్స్ అండి. ఇవి మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో చూసిన తర్వాత ఈ ఐటమ్స్ ఎలా ఉన్నాయో నాకు కమెంట్ చేయండి. అలాగే ఏమైనా ఐటమ్స్ నాకు సజెస్ట్ చేయండి, పూజకి కొనుక్కోవడానికి నేను తప్పకుండా కొనుక్కుంటాను. ఇక వీడియోలోకి వెళ్దామండి. ఇది వచ్చి నేను దియా స్టెప్ స్టాండ్ అండి. ఇది ఆల్రెడీ నేను షార్ట్లో కూడా పెట్టాను. లాంగ్ బ్యాక్ కొనుక్కున్నాను, కానీ నేను ఓపెన్ చేయలేదండి. శ్రావణ మాసంలో ఓపెన్ చేద్దామని, కానీ కొన్ని రీజన్స్ వల్ల నేను చాలా లేట్ అయిందండి నేను ఇది ఓపెన్ చేయడానికి. ఇది వచ్చి చాలా బాగుందండి, క్వాలిటీ చాలా స్ట్రాంగ్గా ఉంది. బ్యాక్ సైడ్ సపోర్ట్ స్టాండ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి. ఇదైతే వర్త్ కొనుక్కోవచ్చండి. నేను ఇది వచ్చి కేవీఈఎస్ కలెక్షన్స్ వారి దగ్గర నుంచి కొనుక్కున్నానండి, ఇన్స్టా పేజ్లోని. వీళ్ళ దగ్గర వాట్సాప్ గ్రూప్ కూడా ఉన్నదండి, మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. నేను ఈ దియా స్టాండ్ వచ్చి అన్నపూర్ణ అమ్మవారిని వంటగదిలో పెట్టుకోవడం కోసమని తీసుకున్నానండి. ఇప్పటి వరకు నేను వంటగదిలో ఒక బౌల్లో పెట్టుకుంటున్నానండి. అలా కాకుండా ఇప్పుడు నేను స్టాండ్ తీసుకున్నాను. ఈ స్టాండ్ కోసం నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానండి. బట్ నాకు క్వాలిటీ ఎలా ఉంటుందో తెలియక నేను ఇప్పటివరకు తీసుకోలేదు. బట్ ఫైనల్గా నాకు బెస్ట్ క్వాలిటీతో ఈ స్టాండ్ దొరికిందండి. ఇది డెకరేషన్ చేసిన తర్వాత ఇంకో వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చి గ్లాస్ దియా అండి. ఇది నేను బయట తులసమ్మ దగ్గర పెట్టుకోవడం కోసమని తీసుకున్నానండి. నేను తులసమ్మ దగ్గర దీపం పెట్టుకుంటున్నాను, కానీ అది ఏమవుతుందంటే గాలికి తొందరగా కొండెక్కుతుందండి. అందుకోసం నేను ఇలా గ్లాస్ది తీసుకున్నానండి. క్లోజ్ టైప్ ఉంటే గాలి వచ్చినా సరే కొండెక్కకుండా ఉంటుందని ఇలా తీసుకున్నానండి. ఇది నేను ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన కాయిన్స్తో తీసుకున్నానండి. ఇది దీపానికి గాలి తగలకుండా గ్లాస్ ఇచ్చాడండి. ఇవి మనకి బయట దొరికేస్తున్నాయి, ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయండి. అన్ని ఆన్లైన్ సైట్స్లో దొరికేస్తున్నాయి. దీనికి స్టాండ్ వచ్చి బ్రాస్ ఇచ్చాడండి. దీపం కుంది అంతా బ్రాస్ ఇచ్చాడు. ఇది కూడా క్వాలిటీ బాగానే ఉందండి. చూసారు కదా, ఇలా దీనికి ఫిట్ చేసుకోవడమే. ఇలా ఒకసారి ఫిట్ చేసేసుకుంటే సరిపోతుంది. దీనికి మనం గ్లాస్ పెట్టుకుని దానిపైన ఆ క్యాప్ పెట్టుకుంటే మనకి చక్కగా గాలి తగలకుండా ఉంటుందండి. మీకు అవసరం అనిపిస్తే ఇలాంటి మోడల్లో మీరు కొనుక్కోండి, బాగుంది. నెక్స్ట్ పూజ ఐటమ్స్ అన్నీ నేను తిరుమలలో తీసుకున్నానండి. మొన్న తిరుమల వెళ్ళినప్పుడు లేపాక్షిలో తీసుకున్నానండి ఇవన్నీ. ఇది చిన్న చెంబండి, నా దగ్గర ఆల్రెడీ ఉంది పూజా రూమ్లోని. మళ్ళీ ఇంకో 2 తీసుకున్నానండి. ఇవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, క్వాలిటీ బాగుందండి. ఈ బౌల్ వచ్చి నేను అన్నపూర్ణమ్మని పెట్టడం కోసమని తీసుకున్నానండి. నేను యూస్ చేస్తున్న బౌల్ పెద్దదైపోయింది, అందుకని కొంచెం చిన్నది తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి కుంకుమ బరినండి. ఇవి నేను పసుపు కోటి కుంకుమ కోటి 2 బరణలు తీసుకున్నానండి. నా దగ్గర వెండి బరణలు ఉన్నాయి. నేను ఇవి బ్రాస్లో తీసుకున్నానండి. బ్రాస్ ఐటమ్స్ ఏంటంటే చూడడానికి బంగారంలా కనిపిస్తాయి కదండి, చాలా అందంగా కనిపిస్తాయి. అందుకే నాకు ఇవి కొనుక్కోవాలనిపించి తీసుకున్నాను. 2 సేమ్ సైజులో తీసుకున్నానండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చి కుందులండి. ఇవి దీపపు కుందులు 2 జతలు తీసుకున్నాను నేను. డైలీ యూస్ చేయడానికి చిన్నవి బాగుంటాయని తీసుకున్నానండి. చిన్న చెంబులు 2 తీసుకున్నాను అన్నాను కదండి, ఇది ఇంకొకటి. చాలా స్ట్రాంగ్గా ఉన్నదండి. వీటితో కలిపి నా దగ్గర 3 ఉన్నాయండి సేమ్ మోడల్లో. ఇది వచ్చి స్టాండ్ అండి. ఇది కూడా బ్రాస్ స్టాండేనండి. ఇది దీపం పెట్టుకోవడం కోసమని, కామాక్షి దీపం కోసమని తీసుకున్నానండి. ఇవి వచ్చి ప్రసాదం కోసమని చిన్నవి తీసుకున్నాను గిన్నెలు. ఒక ప్లేట్ తీసుకున్నాను. ఇవి ప్రసాదం గిన్నెలండి. చక్కగా చిన్నవి బాగున్నాయండి. ఇవి ఒక 2 తీసుకున్నాను. వీటి మీద కొంచెం పెద్ద ప్లేట్ ఒకటి తీసుకున్నానండి. నేను ఇప్పుడు చూపిస్తున్న ఐటెం చాలామందికి తెలియకపోవచ్చండి, చాలా బాగుంటాయండి ఇవి. నా దగ్గర ఆల్రెడీ 2 ఉన్నాయి, ఇప్పుడు నేను 3 తీసుకున్నానండి. ఈ ఐటెం ఏంటంటే చిన్ని గ్లాసులు అండి, భలే ఉంటాయి చూడడానికి, చక్కగా చిన్ని గ్లాసులు. ఇవి కూడా నేను దేవుడి దగ్గర పెట్టడం కోసమే తీసుకున్నానండి. చక్కగా పాలు వేసుకున్న
వాటర్ పెట్టుకున్నా ఇందులో చాలా బాగుంటాయండి. చిన్న చిన్న విగ్రహాల దగ్గర ఇలాంటి గ్లాసెస్ యూస్ చేస్తే చాలా అందంగా కనిపిస్తాయండి. మనకి దేవుడి మందిరం చిన్నగా ఉన్నా, టేబుల్ చిన్నగా ఉన్నా సరే ఇలాంటి గ్లాసెస్లో పెట్టుకుంటే చక్కగా ప్లేస్ కూడా సరిపోతుందండి. ఎక్కువ స్పేస్ ఆక్యుపై అవ్వదు. అందుకని నేను ఇలాంటివి తీసుకున్నాను. ఇవి నాకు నచ్చి మళ్ళీ ఎక్స్ట్రా తెచ్చుకున్నానండి. ఆల్రెడీ ఉన్నాయి, మళ్ళీ ఎక్స్ట్రా తెచ్చుకున్నాను. ఇది వచ్చి వెంకటేశ్వర స్వామి అండి. ప్రతి సంవత్సరం అంటే తిరుపతి ఎప్పుడు వెళ్ళినా సరే ఒక విగ్రహం తెచ్చుకోవడం అలవాటండి. అలా ఈ సంవత్సరం తిరుపతి వెళ్ళినప్పుడు ఈ విగ్రహం తెచ్చుకున్నానండి నేను. ఈ గ్లాస్ మళ్ళీ చూపిస్తున్నానండి. మన చిటికిన వేలంత కూడా ఉండదు, చాలా ముద్దుగా ఉంటాయండి ఈ గ్లాసులు. ఇది వచ్చి మ్యాగ్నెటిక్ వెంకటేశ్వర స్వామి అండి. ఇది బీరువాకి పెట్టుకోవడం కోసమని తీసుకున్నాను నేను. లక్ష్మీదేవి ఉన్నది నాకు బీరువా లోపల. దాంతోపాటు వెంకటేశ్వర స్వామిని తెచ్చుకున్నాను. అలాగే వినాయకుడిని కూడా తెచ్చుకున్నానండి. ఇది కూడా మ్యాగ్నెటిక్కే. సో ఫ్రెండ్స్, చూసారు కదండి, ఇవి నేను కొత్తగా తీసుకున్న బ్రాస్ ఐటమ్స్ అండి. ఇవి అన్నీ నేను తిరుమల లేపాక్షిలో తీసుకున్నానండి. ఈ బ్రాస్ ఐటమ్స్ ఎలా ఉన్నాయో నాకు కమెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఏమన్నా పూజ ఐటమ్స్ని నాకు సజెస్ట్ చేయండి, నేను ఇంకా కొనుక్కుంటాను. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.